అంతా హెల్దీగా ఉంటుంది. ఫస్ట్లీ హెయిర్ గ్రోత్ కన్నా ముందు మన హెయిర్ హెల్దీగా ఉంటేనే గ్రోత్ అయినా వస్తుంది, అందంగా అయినా కనిపిస్తుంది. సో థిక్నెస్ కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ మన హెయిర్ హెల్దీగా ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం హెయిర్ స్ప్లిటెన్స్ ఉంటుంది కదా, సో ఇవి డెఫినెట్గా మనం హెయిర్ అనేది స్ప్లిటెన్స్ అనేవి కట్ చేసుకోవాలి. మనం హెయిర్ షేప్స్లో కట్ చేసుకోకపోయినా సరే రెగ్యులర్గా ట్రిమ్ అనేది చేసుకుంటున్నాను. రెగ్యులర్గా అంటే రోజు కాదు, అలాగని వీక్లీ కూడా కాదు, 2 monthsకి 3 monthsకి వన్స్ అట్లీస్ట్ మనం చేసుకోవాలి. సో అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ మనకి హెయిర్ దగ్గర స్ప్లిటెన్స్ వచ్చాయనుకోండి, మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి అసలు అక్కడ స్కోప్ ఉండదు. సో అందుకే హెయిర్ దగ్గర డ్యామేజ్ ఉన్నవి స్ప్లిటెన్స్ తీసుకుంటే అప్పుడు మనకి అది హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఈజీ అవుతుంది. సో మేము కూడా ఈ మధ్య అసలు చేసుకోవట్లేదు. అందుకే అయినా మనం దీని నుంచి మనకి హెయిర్ ఎక్కువ మనం గ్రోత్ పెట్టుకోం కదా. సో స్ప్లిటెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే